మాజీ ముఖ్యమంత్రి జగన్ లండన్ కి వెళ్లే ముందు రోజు తాను 2019లో అధికారంలోకి రావడానికి సహకరించి ఈ 5 ఏళ్లు జగన్ కోసం భారీ స్థాయిలో జనానికి అబద్ధాలు చెప్పి తరించిన ఐపాక్ సంస్థ కార్యాలయానికి వెళ్లారు. ఆ ఎన్నికలలో తనకు సహకరించిన ఐపాక్ ఉద్యోగులకు థాంక్స్ చెప్పడానికి జగన్ అక్కడికి వెళ్లారు. తమ కార్యాలయానికి వచ్చిన జగన్ ని చూసి ఐపాక్ ఉద్యోగులు మందు కొట్టిన మంకీల్లా అరిచారు. కాలుగాలిన పిల్లుల్లా గంతులు వేశారు. తోక తెగిన బల్లుల్లా హడావిడి చేశారు. సీఎం అని పూనకం వచ్చినట్లు కేకలు వేశారు. ఆడలేదు మగాలేదు అందరూ జగన్తో రాసుకొని పూసుకోవటానికి ఉత్సాహపడిపోయారు. లండన్కి వెళ్లిన జగన్ తిరిగి వస్తాడో రాడో అనుకున్నారో కానీ ఆయన్ని చివరిసారి చూస్తున్నట్లుగా తెగ ఆతృత పడిపోయారు. ఈ సందర్భంగా జగన్ ఈసారి మనం 156 ఎమ్మెల్యే సీట్లు 22 పార్లమెంట్లు సీట్లు గెలవబోతున్నాం అనగానే అందరూ అమ్మవారు పూనినట్టు ఆనందంతో ఊగిపోయారు. చివరాఖరికి జగన్ ఈ ఐపాక్ గుంపుతో సెల్ఫీలు దిగటం, కొన్ని సెల్ఫీలైతే జగనే స్వయంగా తీయటం చూసి ఐపాక్ ఉద్యోగులు నక్కతోక తొక్కినంతగా ఆనందపడిపోయారు. మొత్తం మీద ఆ సీన్ ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. పైన చెప్పుకున్న కామెడీ సీన్ ముగిసిన 2 రోజుల తర్వాత ట్రాజడీ సీన్ మొదలైంది. ఐపాక్ సంస్థ తమ ఉద్యోగులు 150 మందిని తీసి అవతల పారేసింది. జగన్ వచ్చినప్పుడు చెప్పిన గెలిచే సీట్ల సంఖ్యలు విని ఇంకో 5 ఏళ్లు ఐపాక్ నీడలో అబద్ధాల ప్రచారం చేస్తూ బతకొచ్చు అని కలలు కన్నా ఆ 150 మందికి పెద్ద షాక్ తగిలింది. జగన్ పైకైతే అంకెలు చెప్పారు గాని లోపల గెలుస్తానన్న నమ్మకం ఎంత మాత్రం లేదు. అందుకే ఐపాక్ సేవలు ఇక చాలు అని చెప్పేసినట్లున్నారు. అందుకే జగన్ వచ్చి వెళ్లిన 2 రోజులకే ఐపాక్ బాసులు 150 మంది ఉద్యోగుల బొచ్చిలో రాళ్లు వేశారు. పాపం ఈ 150 మంది ఇంతకాలం అబద్ధాలు ప్రచారం చేస్తూ పొట్టపోసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇలాంటి ఉద్యోగాలు దొరకటం ఎంత కష్టమో కదా. జగన్ ఐపాక్ ఇద్దరూ కలిసి ఉద్యోగులను కరివేపాకులా వాడుకొని విసిరిపారేశారు. జగన్ భజన చేయటం కోసం ఐపాక్ ఉద్యోగులు జూనియర్ ఆర్టిస్టుల రేంజ్ లో యాక్టింగ్ ఎరగదీసేశారు. పథకాలు అందుకుంటూ పులకరించిపోతున్న పాపగా, జగనన్న నుంచి ఇల్లు అందుకొని ఆనంద బాష్పాలు వర్షిస్తున్న ఆడపడుచుగా, జగన్ పాలన అదిరిపోతోందని చెబుతున్న పొరుగు రాష్ట్రం కుర్రాడిగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలుగా, ఇలా రకరకాల సందర్భాల్లో తగిన పాత్రలను అద్భుతంగా పోషించిన ఐపాక్ ఉద్యోగుల చేతుల్లో ఇప్పుడు ముష్టి పాత్ర వచ్చి పడింది. వీళ్ళకి ఇలాగే జరగాలి. ఇన్నాళ్లు అబద్ధాలు ప్రచారం చేసి జనం బుర్రలు పాడు చేశారు.